ఓకే క్లాస్, ఈరోజు మనం లెడ్జర్ చూద్దాం. నిన్న ఏదైతే సమ్కి మనం జర్నల్ ఎంట్రీస్ రాసామో ఇప్పుడు అదే సమ్కి లెడ్జర్ చేద్దాం. ఇప్పుడు మీరు జర్నల్ ఎంట్రీస్ రాశారు కదా, ఇప్పుడు వాటికి లెడ్జర్ ఎలా చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొఫార్మా ఏ లెడ్జర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటిది కొన్ని మెషిన్ కదా, సో మెషిన్ అకౌంట్ ప్రిపేర్ చేద్దాం. లెడ్జర్ అంటే అకౌంట్ కదా, మెషిన్ అకౌంట్ ప్రిపేర్ చేద్దాం. సో ఫస్ట్ లెడ్జర్ అకౌంట్ డ్రా చేయండి. Date, particulars, JF amount. Date, particulars, JF amount. What is the account? Machine account. సెకండ్ ప్రాబ్లమ్కి లెడ్జర్. సో ఫస్ట్ మనం మెషిన్ ఎప్పుడు కొన్నాం, ఎప్పుడు పర్చేస్ చేసాం? ఆన్ 1/1/2018 పర్చేస్ చేసాం. ఎంతకి? 3 lakhs. సో అప్పుడు జర్నల్ ఎంట్రీ ఏం రాసాం? మెషిన్ అకౌంట్ అటార్ టు బ్యాంక్ అకౌంట్ 3 lakhs. సో మెషిన్ ఏమైంది? డెబిట్ అయింది. సో డెబిట్ సైడ్ డేట్ వేసుకొని 1/1/2018 టు మెషిన్ అకౌంట్ డెబిట్ అయింది కాబట్టి డెబిట్ సైడ్ టు బ్యాంక్ అకౌంట్. ఎంత? 3 lakhs. ఓకే, సో అది ఫస్ట్ ఇయర్. తర్వాత నెక్స్ట్ జర్నల్ ఎంట్రీ ఏమొచ్చింది? అదే ఇయర్ ఎండింగ్ లో 31st December డిప్రిషియేషన్ వచ్చింది. అవునా? డిప్రిషియేషన్ ఎంట్రీ ఏం రాసాం? డిప్రిషియేషన్ అకౌంట్ అటార్ టు మెషిన్ అకౌంట్. సో మెషిన్ అకౌంట్ ఇంపాక్ట్ అయ్యిందా? అయ్యింది. మెషిన్ క్రెడిట్ అయింది. ఏ డేట్ నా? 31/12/2018. అదే ఇయర్ కదా. సో 31/12/2018 ఇయర్ ఎండింగ్ ఏమైంది? మెషిన్ క్రెడిట్ అయింది. దేని వల్ల క్రెడిట్ అయింది? డిప్రిషియేషన్ వల్ల. సో బై డిప్రిషియేషన్ అకౌంట్. ఎంత డిప్రిషియేషన్? ఎంత పర్ యానం డిప్రిషియేషన్? ఎంత మన ఎగ్జాంపుల్ లో 15,000. 15,000. ఇంకా అదే ఇయర్ లో ఇంకేమైనా జర్నల్ ఎంట్రీ ఉందా? నెక్స్ట్ జర్నల్ ఎంట్రీ డిప్రిషియేషన్ టు P&L అకౌంట్. అది P&L అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాం. అదే P&L అకౌంట్ డాట్ డిప్రిషియేషన్. P&L అకౌంట్ కి డిప్రిషియేషన్ ట్రాన్స్ఫర్ చేసాం. దాంట్లో మెషిన్ కి సంబంధించి ఉందా? ఇక్కడ మనం ఏ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం? మెషిన్ అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాం. సో మెషిన్ ఇంపాక్ట్ అయినవి మాత్రమే ఇక్కడ పోస్టింగ్ చేయాలి. సో ఆ మూడో ఎంట్రీలో మెషిన్ ఇంపాక్ట్ అవ్వలేదు కాబట్టి మనం మెషిన్ ఏమైనా రాయాల్సిన అవసరం ఉందా? లేదు. సో ఈ ఇయర్ లో 2018 ఇయర్ లో ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వచ్చింది ఏంటి? 2 ఎంట్రీస్ మెషిన్. ఒకటి పర్చేస్ చేసినప్పుడు, ఇంకోటి డిప్రిషియేషన్. ఇంకేమి రాలా. అవునా? సో ఈ ఇయర్ కి ఈ రెండే పోస్టింగ్ మెషిన్ అకౌంట్. సో ఇక్కడతో ఇయర్ ఎండింగ్ అయిపోయింది కదా. 31/12/2018 ఇయర్ ఎండింగ్ అయిపోయింది కదా. ప్రతి ఇయర్ కూడా ఎవ్రీ అకౌంట్ ని క్లోజ్ చేస్తాం మనం. ఎవ్రీ ఇయర్ ఎండింగ్ కి ఆ అకౌంట్ ని క్లోజ్ చేసేస్తాం, ఎవ్రీ ఇండివిజువల్ ఇయర్ కి. సో ఇది ఇయర్ ఎండింగే కదా. సో ఇక్కడతో క్లోజ్ చేసేయాలి కదా. సో క్లోజ్ చేసేది. ఎలా క్లోజ్ చేస్తాం? మనకు తెలుసు, బ్యాలెన్సింగ్ చేస్తాం. ఎలాగా? హైయెస్ట్ ఏ టైప్ ఉందో ఆ టైప్ది బోత్ సైడ్స్ పోస్ట్ చేస్తాం. హైయెస్ట్ ఏది? 3 lakhs. సో 3 lakhs బోత్ సైడ్స్ పోస్ట్ చేయాలి. అయితే క్రెడిట్ సైడ్ ఎంత ఉంది మనకి? 15,000 ఉంది. అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత? 2,85,000. ఏంటి 2,85,000? ఏమని రాసుకోవాలి అంటే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఏంటి దీని మీనింగ్? ఏంటి? 31 ఇయర్ ఎండింగ్ డేట్ అయ్యాలి. ఏంటిది? బ్యాలెన్సింగ్ ఫిగర్ మనం కనుక్కున్నది. బ్యాలెన్సింగ్ ఫిగర్ B/F బ్యాలెన్సింగ్ ఫిగర్ మనం కనుక్కున్నది. ఏంటి 2,85,000? దీని మీనింగ్ ఏంటి? 31/12/2018 బ్యాలెన్స్ క్యారీ డౌన్ మీనింగ్ ఏంటి? ఈ డేట్ న మెషిన్ యొక్క అసెట్ వాల్యూ ఇంత 2,85,000. బుక్ వాల్యూ ఇంత ఉంది 2,85,000. 3 lakhs పెట్టి ఇయర్ స్టార్టింగ్ లో కొంటే ఈ డేట్ కల్లా దాని వాల్యూ ఎంత అయిపోయింది? బ్యాలెన్స్ క్యారీ డౌన్. అంటే ఎంత వాల్యూ హోల్డ్ చేస్తుంది మెషిన్? 2,85,000 హోల్డ్ చేస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ ఏంటి? ఇయర్ ఇక్కడ ఎండ్ అయింది కదా. సో నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ ఎప్పుడైతే? 1/1/2019
19 ఏం రాసుకోవాలి ఈ క్యారీ డౌన్ ఇక్కడ బ్రాడ్ డౌన్ లో రాసుకోవాలి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత 2,85,000 సో నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ ఇయర్ స్టార్ట్ చేసాం ఈ ఇయర్ లో మనకి జర్నల్ ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సేమ్ మళ్ళీ ఏంటి డిప్రిషియేషన్ సో డిప్రిషియేషన్ ఎప్పుడు వచ్చింది ఇయర్ ఎండింగ్ లో వచ్చింది సో 1/1/2019 నుంచి 31st December 2019 వరకు ఏమైనా ఎంట్రీస్ ఉన్నాయా అంటే ఇయర్ ఎండింగ్ లో ఎంట్రీ ఉంది ఏమని ఉంది మళ్ళీ సేమ్ డిప్రిషియేషన్ అకౌంట్ అటు మెషిన్ అకౌంట్ అని ఉంది అంటే మెషిన్ ఏమైంది క్రెడిట్ అయింది సో క్రెడిట్ సైడ్ డేట్ వేసుకొని బై డిప్రిషియేషన్ అకౌంట్ ఎంత డిప్రిషియేషన్ అది ఆ ఇయర్ లో కూడా 15,000 అని రాసు ఇంకేమైనా ఉన్నాయి ఈ ఇయర్ లో కూడా సో ఈ ఇయర్ లో కూడా ఒక డిప్రిషియేషన్ ఒకటే ఉంది ఇంకేం లేవు కదా సో మెషిన్ సంబంధించి ఇంకేం లేవు కాబట్టి మళ్ళీ ఏమైంది ఇయర్ ఎండింగ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇయర్ ఎండింగ్ వచ్చాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ క్లోజ్ చేశారు సో క్లోజ్ చేయండి బ్యాలెన్సింగ్ చేసేయండి 2,85,000 హైయెస్ట్ కాబట్టి బోత్ సైడ్స్ 2,85,000 వేసేస్తాం సో కాబట్టి క్రెడిట్ సైడ్ 15,000 ఆల్రెడీ ఉంది కాబట్టి సో ఎంత అయితే 2,70,000 ఏంటి 2,70,000 సేమ్ మళ్ళీ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఏంటి బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటే ఏంటి సేమ్ మళ్ళీ ఈ డేట్ నా 31/12/2019 నా మెషిన్ యొక్క వాల్యూ 2,70,000 ఓకే సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సో నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు 1/1/2020 ఏమని రాసుకోవాలి టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 2,70,000 సో ఇయర్ లో ఏమన్నా ఉందా ఇయర్ లో కూడా ఉన్నాయి ఏముంది ఇయర్ ఎండింగ్ లో డిప్రిషియేషన్ ఉంది అండ్ అలానే ఇయర్ ఎండింగ్ లో మనం సేల్ చేస్తాం రెండు ఉన్నాయి సేల్ కూడా ఇయర్ లోనే చేస్తాం ఫస్ట్ డిప్రిషియేషన్ వేసేద్దాం డిప్రిషియేషన్ ఇయర్ ఎండింగ్ వచ్చింది కాబట్టి 31/12/2020 బై డిప్రిషియేషన్ ఎంత డిప్రిషియేషన్ మళ్ళీ సేమ్ బై డిప్రిషియేషన్ అకౌంట్ ఎంత 15,000 అయితే ఇయర్ లో డిప్రిషియేషన్ కాకుండా సేల్ కూడా చేస్తాం సేల్ చేసినప్పుడు మరి ఏంటి జర్నల్ ఎంట్రీ ఏం రాస్తాం బ్యాంక్ ఆర్ క్యాష్ అకౌంట్ అటు మెషిన్ అకౌంట్ అని రాస్తాం ఎంత మెషిన్ అకౌంట్ క్రెడిట్ అయింది మెషిన్ క్రెడిట్ అయింది కాబట్టి సో క్రెడిట్ సైడ్ డేట్ వేసుకొని పోస్ట్ చేయాలి బై బ్యాంక్ అకౌంట్ ఎంతకు అమ్మేవండి సేల్ 2,40,000 రైట్ 2,40,000 కదా సో సేల్ అని రాసుకోండి బ్రాకెట్ లో సేల్ చేశాను 2,40,000 అవునా ఇంకేమైనా ఉన్నాయా ఇంకా ఉంది ఏముంది మరి 2,40,000 సేల్ చేస్తాం కాబట్టి ఫిక్స్డ్ అసెట్ ని దాంట్లో ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఉంటుంది ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చినప్పుడు మరి ఎంట్రీ రాయాలి కదా ఏమని రాసాం ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్ టు మెషిన్ అకౌంట్ ఇన్ కేస్ ఇట్ ఈస్ ఎ లాస్ ప్రాఫిట్ వస్తే మెషిన్ అకౌంట్ టు ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్ సో మనకి ఇక్కడ లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా ఈ సమ్ లో మనం వర్కింగ్ కూడా చేశారు ఎట్లాగా వర్కింగ్ చేసేది 3 lakhs లో నుంచి 3 years డిప్రిషియేషన్ అంటే 45,000 తీసేస్తే 2,55,000 వాల్యూ అయితే 2,55,000 ది ఎంత కమ్మేసాం 2,40,000 కమ్మేసాం అంటే లాస్ ఎంత 15,000 సో 15,000 లాస్ ఆన్ సేల్ ఆఫ్ మెషిన్ సో లాస్ కాబట్టి ఏమని రాసాం జర్నల్ ఎంట్రీ P&L అకౌంట్ టు మెషిన్ అకౌంట్ అని రాసాం అంటే మెషిన్ అకౌంట్ మళ్ళీ ఏమైంది మెషిన్ అకౌంట్ మళ్ళీ క్రెడిట్ అయింది సో క్రెడిట్ సైడ్ మళ్ళీ ఏమని పోస్ట్ చేయాలి డేట్ వేసుకొని అదే లాస్ట్ డేట్ ని బై P&L అకౌంట్ ఎంత 15,000 ఓకే ఇక్కడ బ్రాకెట్ లో లాస్ ఆన్ సేల్ అని రాసుకోండి లాస్ అని రాసిన పర్లేదు లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ అని రాసుకోండి ఇప్పుడు బ్యాలెన్సింగ్ చేసేయండి బ్యాలెన్సింగ్ చేస్తే ఇటెప్ ఎంత 2,70,000 ఇటెప్ ఎంత వచ్చింది 2,70,000 చెక్ చేసుకోండి ఇంక నెక్స్ట్ ఇయర్ క్యారీ డౌన్ చేయడానికి ఏమైనా ఉందా లేదు ఎందుకు ఇంకా మెషిన్ అమ్మేసాం మెషిన్ అమ్మేసిన తర్వాత క్యారీ డౌన్ బ్యాలెన్స్ అనేది ఉండిద్దా మెషిన్ వాల్యూ అని ఉండిద్దా మెషిన్ అమ్మేసిన తర్వాత ఉండదు మెషిన్ ఉంటే క్యారీ డౌన్ బ్యాలెన్స్ అని ఉండేది ఇంకా మెషిన్ అమ్మేసాము టోటల్ గా అమ్మేసాము ఇంకా దాంట్లో ప్రాఫిట్ ఆర్ లాస్ కూడా పోస్ట్ చేస్తాం కాబట్టి ఇంకా క్లోజ్ అయిపోయింది అకౌంట్ ఇంక నెక్స్ట్ ఇంకా కంటిన్యూ చేయాలన్నా ఇంకా అకౌంట్ ఉండదు ఓకేనా సి దిస్ ఇస్ హౌ వి ప్రిపేర్ మెషిన్ అకౌంట్
నేను నిన్న చెప్పింది జర్నల్ ఎంట్రీస్ జస్ట్ ఫర్ యువర్ నాలెడ్జ్. ఇది 5 మార్క్స్ మోడల్. మెషిన్ అకౌంట్ ఇలా ప్రిపేర్ చేయాలి, వాడు అడుగుతాడు. అయితే ఏంటి అంటే డిప్రిషియేషన్ మనం డైరెక్ట్గా అమౌంట్ ఇస్తాం, కానీ డిప్రిషియేషన్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. పర్సంటేజ్ ఇస్తాడు, సింపులే. 10%, 20% అలా పర్సంటేజ్ ఇస్తాడు. పర్సంటేజ్తో మీరు క్యాలిక్యులేషన్ చేసి చేయాలి. ఓకేనా? దిస్ ఈస్ హౌ వి డు లెడ్జర్ అకౌంట్. ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్. ఓకే.